హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతారా, లేక ఈ కమిషన్ పై కూడా తిరుగుబాటు చేస్తారా? ఇంతకీ కేసీఆర్ ఏం చేయబోతున్నారు? కమిషన్ ముందుకు వస్తారా రారా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే ప్రశ్న. వాట్ నెక్స్ట్ కేసీఆర్? ఎస్, తెలంగాణ రాజకీయ యవనికపై ఇప్పుడు కేసీఆర్ ముఖ చిత్రం ప్రధానంగా కనబడుతోంది. ఇంతకీ కేసీఆర్ ఏం చేయబోతున్నారు? కేసీఆర్ ఎలా రియాక్ట్ కాబోతున్నారు? కేసీఆర్ తిరుగుబాటు చేస్తారా, చట్టానికి లొంగిపోతారా? అసలు కేసీఆర్ ఏం చేయబోతున్నారు? కేసీఆర్ హాజరవుతారా కారా, తిరుగుబాటు చేస్తారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఇదే ప్రశ్నలు కొనసాగుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే, కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 15న తన ముందుకు విచారణకు హాజరు కావాలంటూ కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ కేసీఆర్కు నోటీసులు అందజేశారు. కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటెల రాజేందర్లకు కూడా నోటీసులు జారీ చేశారు. ఇది ఓకే. మరి కేసీఆర్ ఏం చేయబోతున్నారు? కేసీఆర్ విచారణ కమిషన్ ముందుకు హాజరవుతారా? కాళేశ్వరంలో జరిగిన అవకతవకలు, మేడిగడ్డ కుంగుబాటు ఇలాంటి విషయాలపై సుదీర్ఘంగా విచారణ చేస్తున్న కాళేశ్వరం కమిషన్ తుది దశలో కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. ఈ కమిషన్ విచారణలో అధికారులందరూ కేసీఆర్ పాత్ర గురించే ప్రధానంగా ప్రస్తావించారు. కేసీఆర్ చెప్పినట్టే మేడిగడ్డ ప్రాజెక్టు కట్టామని, కాళేశ్వరంలో ప్రతి అడుగులో కేసీఆర్ ఆలోచనలే ఉన్నాయంటూ కీలకమైన అధికారులు, ఇంజనీర్లు, ఇతర నిపుణులు కమిషన్ ముందు స్పష్టంగా చెప్పేశారు. ఈ దశలో కేసీఆర్ను విచారించేందుకు కమిషన్ సిద్ధమైంది, నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు కేసీఆర్ వస్తారా లేదా అన్నది ఉత్కంఠత రేపుతోంది. నోటీసులు అందుకున్న వెంటనే కేసీఆర్, హరీష్ రావు రహస్యంగా ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో రహస్యంగా సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై వారు చర్చించుకున్నారు. అయితే వాళ్ళు ఏం చర్చించుకున్నారు, ఏం నిర్ణయించుకున్నారు అన్నది పక్కన పెడితే, రాజకీయ వర్గాల్లో మాత్రం ఇప్పుడు కేసీఆర్ హాట్ టాపిక్గా మారిపోయారు. ఆయన నిజంగా కమిషన్ ముందు హాజరవుతారా? హాజరైతే ఎలా ఉంటుంది? కమిషన్ ఎలాంటి ప్రశ్నలు కేసీఆర్ ముందు పెడుతుంది? ఇవే ఇప్పుడు చర్చోపచర్చలుగా జరిగాయి. చాలామంది అయితే కేసీఆర్ ఈ విచారణ కమిషన్ ముందు హాజరు కారని వాదిస్తున్నారు. కొంతమంది హాజరు కాక తప్పదని వాదిస్తున్నారు. ఎందుకంటే గతంలో విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం నియమించిన ఓ కమిషన్ను కేసీఆర్ ధిక్కరించారు. ఆ కమిషన్ అందించిన నోటీసులను తిరస్కరించారు. ఆ కమిషన్కు తనను విచారించే అర్హత లేదంటూ తిరుగుబాటు చేశారు. చట్టపరంగా కోర్టులను ఆశ్రయించారు. సరే, భంగపడ్డారు. ఆ విషయం పక్కన పెడితే, ఇప్పుడు తాజాగా కేసీఆర్ మళ్ళీ కోర్టు మెట్టెక్తారా, లేక కమిషన్ ముందు హాజరవుతారా? హాజరైతే ఎలా ఉంటుంది? ఇది రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా గులాబీ పార్టీ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ హాజరవుతారని ఒకరు, హాజరు కారని ఒకరు, కేసీఆర్ చాలా మొండివాడు, అసలు ఇలాంటివి పట్టించుకోడని ఒకరు, ఇలా వాదనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కాకపోతే పరిస్థితి ఏంటి? ఈ విషయం కూడా కమిషన్ ఆలోచిస్తున్నట్టే ఉంది. కేసీఆర్ హాజరు కాకపోతే ఏం చేయాలన్న విషయం కూడా కమిషన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఉంది. ఇందుకు అనుగుణంగా న్యాయ కోవిధులతో సలహాలు తీసుకుంటున్నట్టు కూడా సమాచారం. అయితే జూన్ 15లోగా ఆయన ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ 15వ తేదీన ఖచ్చితంగా వెళ్ళాలి, లేదా 15 లోపల ఏదో ఒక తేదీ డిసైడ్ చేసుకొని వెళ్ళాలి. వెళ్ళక తప్పదు. మరి వెళ్తారా లేదా? ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన చర్చగా మారిపోయింది.